నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ బెడదల మహేశ్వరరెడ్డిని మాట్లాడేది. మా పంచాయతీ పరిధిలో 2472 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మన ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఆయన యొక్క గెలుపును స్వాగతిస్తున్నారు. ఆయన 2014 నుండి 2019 వరకు చేసిన అభివృద్ధే ఆయన విజయానికి సోపానాలుగా భావిస్తున్నాం. అఖండమైన మెజార్టీతో ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కాబోతున్నారని మేము ఆకాంక్షిస్తున్నాం. 30,000 నుంచి 40,000 లోపల మెజార్టీ తప్పకుండా జనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా పంచాయతీలో 2400 ఓట్లకు గాను 700 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మీరు సూపర్ 6 మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? మంచి చక్కటి పథకాలను ఇవే మా విజయానికి సోపానాలుగా భావిస్తున్నాం. ప్రతి ఈ ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, మళ్ళీ వచ్చేసి ప్రతి ఆడపిల్లకు ఆసరాగా ప్రతి కుటుంబానికి 1500, అమ్మబడి కింద ఎంతమంది ఇంట్లో ఉన్న కూడా పిల్లలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది చెప్పినాడు కదా. ఈ పథకాలు మా విజయానికి తీసుకెళ్తాయని మేము ఆశిస్తున్నాం. గెలవబోతున్నాం అని వాళ్ళ యొక్క డిఫెన్షన్లో ఉన్నారు. దానికి వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక ప్రజల్లో తప్పుడు మెసేజ్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అక్కడ ఇష్యూ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఎలాంటిదో మన యొక్క నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. ఆమె గలాడలు పెట్టే మనస్తత్వం కాదు, అది ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు దానికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. సూపర్ 6 పథకాలు నవరత్నాలకి కాపీ అంటున్నారు. నవరత్నాలకు దానికి ఎలాంటి పోలికలు లేవు. రైతు భరోసా 12,500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలుపుకొని ఆయన ఇస్తున్నాడు. ఆయన చెప్పిన పథకాలు నవరత్నాల్లో చాలా వరకు ఎవరికి అందుతున్నాయండి. ఇప్పుడు మేము ఇచ్చే పథకాలు ఎలాంటి పథకం ప్రతి ఒక్క మన జనాలు మంచిగా ఉన్నాయని చెప్పి మాకు మెజార్టీ ఇవ్వబోతున్నాం. ఇక్కడ సంపద అనేది ఏం ఆయన సృష్టించలేదు కదండి. ఇప్పుడు మామూలుగా ఆయన ఇక్కడ కొత్త ప్రాజెక్టులు లేకపోయా, కొత్త యొక్క కంపెనీలు లేకపోయా, ఉన్న కంపెనీలే వెళ్ళిపోయినాయి. అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సంపద సృష్టించుకుంటే మనం కూడా ఇవ్వడానికి కూడా ఎలాంటి లోటు బడ్జెట్ ఉండదు కదండి. సరేనా, మీ ఊరి యొక్క ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఖచ్చితంగా రేపు ఈ 14వ తేదీ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలవబోతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ మన జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారండి. ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం వస్తే మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఖచ్చితంగా మేము ఇప్పుడు మాకు ప్రచారంలో భాగంగా చెప్పినాము. మేము చెప్పిన హామీలను మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఆల్రెడీగా మేము 90% 2014-2019 మధ్యన పూర్తి చేశాం. దాంట్లో మాకు ఇక్కడ ఏదో కొద్ది గొప్ప ఉన్నాయి, అవి కూడా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పర్కూరు గ్రామం. నేను గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేశాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు 3 పార్టీల అలయన్స్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేస్తున్న వల్ల ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనే ఆలోచనతో కష్టపడి బాగా పనిచేస్తున్నాము. ఇక బనగానపల్లి నియోజకవర్గానికి వస్తే ఈ అక్రమ లిక్కర్ వ్యాపారం, ఇసుక దందా, ల్యాండ్ సెటిల్మెంట్స్, వీటి వల్ల ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అఖండ మెజారిటీతో టీడీపీ గెలవబోతుంది. కారణం ఇక్కడ మైనింగ్ వ్యాపారం ఎక్కువ పలుకూరులో, ఈ బనగానపల్లి మండలం ఓవరాల్గా ఈ కాన్స్టిట్యున్సీలోనే మైనింగ్ వ్యాపారం ఎక్కువ.
సో మైనింగ్ వ్యాపారంలో కూడా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోలిస్తే వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే రాయల్టీ పెంచడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల మైనింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని ఎఫెక్టు కార్మికుల మీద పడింది. కార్మికులు ఎప్పుడైతే వాళ్ళ పొట్టపోటీకి సరిగా లేదో వాళ్ళు తిరగబడి టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. అట్లాగే భవన కార్మికులు కావచ్చు, శాండ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి. లిక్కర్ విషయానికి వస్తే ఒక దిక్కు అమ్మఒడి అంటున్నాడు, ఒక దిక్కు నాయన బుడ్డి అని ఎమ్మడే చెప్తున్నాడు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో రేపు చంద్రబాబు ప్రభుత్వం వస్తే లిక్కర్ను సరసమైన ధరకి ఇస్తామని చెప్తున్నాడు, మంచి క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్తున్నాడు. ఆయనేమో నేను లిక్కర్ వ్యాపారాన్ని నెక్స్ట్ బంద్ చేసిన తర్వాతనే ఓటేస్తానని చెప్పాడు. కానీ ఆ పరిస్థితి లేదు. లిక్కర్ వ్యాపారాన్నే ఆయన సొంత వ్యాపారంగా చేసుకొని ఆయన ఆదాయంగా చేసుకున్నాడు తప్ప ప్రజలకు మేలు జరిగింది అయితే ఏం లేదు. కాబట్టి ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు రైతు చట్టం వచ్చింది కదా, ఏదైతే ల్యాండ్ యాక్ట్, దానివల్ల కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దానివల్ల కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది రైతులలో. ఎందుకంటే మనం ఆస్తి కొనుక్కొని మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ పత్రాలు వాళ్ళు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తెచ్చుకునే ప్రయత్నంలో ఈ యాక్ట్ తీసుకొచ్చారు తప్ప మనకేదో మేలు చేయాలని తీసుకొచ్చిన యాక్ట్ అయితే కాదు. తర్వాత ఆస్తి మనది, ఫోటోలు ఆయన ఏమన్నా మనకేమైనా ఇస్తున్నాడా? అది కాదు కదా. మన ఆస్తికి మన ఫోటోలు, మన పెద్దల ఫోటోలు ఉంటే ఉపయోగం. కానీ వాళ్ళ పెద్దల ఫోటోలు, వాళ్ళ ఆయన ఫోటోలు, వాళ్ళ రాజారెడ్డి తరం కానుంచి వాళ్ళ ఫోటోలు వేసుకుంటే మనకు వచ్చేది ఏముంది? సో దీని మీద రైతులలో చాలా నిరసన ఉంది. తర్వాత ఓడిపోతామనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా డీబీటీ విధానంలో అందరికీ పేమెంట్లు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టుకున్నాడు. అది ఈసీ అబ్జెక్షన్స్తో అది కూడా పెండింగ్లో ఉంది. ఎందుకంటే బటన్ ఎప్పుడో 3 నెలల క్రితం బటన్ నొక్కి, 4 నెలల క్రితం బటన్ నొక్కి అప్పుడు వేయకుండా కేవలం ఇప్పుడు ఈ ఎలక్షన్కి ముందు 2 రోజుల ముందు వేస్తే మనం ఓట్లను కొనుక్కోవచ్చు గవర్నమెంట్ డబ్బుతో అనే ఉద్దేశంతో అది చేశారు. సో అది కూడా సరైన విధానం కాదు. అని ఎంతసేపున తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ ఉంది ఈ ఇష్యూస్లో, అబ్జెక్షన్ పెట్టింది. మళ్ళీ కోర్టుకు పోయాడు. కోర్టు ద్వారా ఏదో కొంత పర్మిషన్ ఈ రోజు వరకు తెచ్చుకున్నారు, ఈ రోజు ఏదో కొద్దిగా ఇవ్వాలని. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అడ్డుకోబోతుంది. ఎందుకంటే ఇది వేయకపోతే ఏమన్నా మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఇబ్బంది ఏం జరగదు కదా. ఒకరోజు వేయకపోతే 3 రోజుల తర్వాత వేసుకొని ఎట్లా చెప్పింది హైకోర్టు కూడా. కాబట్టి అది కూడా జరగకపోవచ్చు అన్న ఆలోచన. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కర్ణుడికి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయేదానికి చాలా కారణాలు కనపడతా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాకుండా ఉండేదానికి కారణాలు ఏమున్నాయంటే అట్లా కనపడలేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాటే లేదు. అభివృద్ధి, సంక్షేమం 2 ఉండాలి కానీ 2 పడవల మీద నడవాలి. కానీ ఒకటే పడవతో నడుస్తాను అంటే కుదిరే పని కాదు. కాబట్టి అందరూ తెలుగుదేశానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని నా ప్రార్థన. అన్న 2 రోజుల కిందట మార్కెట్లో జరిగినటువంటి సంఘటన పైన మీరేమన్నారు? బనానపల్లి మార్కెట్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అది. ఎందుకంటే ఒక మహిళ ప్రచారానికి పోతే అవతల వీధి రౌడీగా ప్రవర్తించి రాళ్ళేపించి అది ఎక్కడ చూడలేదు. ఏదన్నట్టు చూసుకోవచ్చు, రాజకీయాల్లో మాట్లాడవచ్చు, చేయొచ్చు. కానీ ఆ పిల్లోడు మాట్లాడిన భాష కూడా అంతకుముందు ఒక వారం రోజుల క్రితం మాట్లాడాడు, వాడు వీడు అని. చిన్న పిల్లలకు అలాంటి మంచి పద్ధతి కాదు. తండ్రి పక్కనే కూర్చోబెట్టి మాట్లాడించాడు. అది ఎక్కడ సంప్రదాయమా? తండ్రి వారించాలి, మాట్లాడుతుంటే అది తప్పు, అది చేయకూడదని. తొడలు కొట్టేది, మీసాలు తిప్పేది ఏంటది? అది మన మంచి పద్ధతి కాదు కదా. ఎవరు చేసినా తప్పేది. అది యువతల పార్టీ చేసినా అవతల పార్టీ చేసినా హర్షించే విషయం కాదు. నా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని మీ మన అంచనా ప్రకారం మినిమం 25,000 ఓట్లతో గెలుస్తాడనే అభిప్రాయంతో ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తారని ఖచ్చితంగా గెలుస్తామని, 25,000 తగ్గకుండా గెలుస్తామనే అభిప్రాయంలో ఉన్నాం. ఈ జిల్లాలో మంచి మెజారిటీతో గెలవబోతాడని అనుకుంటున్నాం. అంటే ఏ విధంగా గెలుస్తారని మీరు చెప్తున్నారు? ఆయన చెప్పాను కదా, ఫస్టే చెప్పాను. అభివృద్ధి ఏం లేదు, కుంటుపడింది మొత్తం. అంటే మీ మాఫియా అంతా, భూత్ అంతా, తర్వాత లిక్కర్ ఇష్యూ, శాండ్ ఇష్యూస్. సో ఎన్ని ఇష్యూస్ పెట్టుకుని ఇంకా మనం చెప్పేది ఏముంది? అన్న నవరత్నాలు ఈ పథకానికి కాపీగా సూపర్ 6 తీసుకొచ్చారు అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? సూపర్ 6 ఇవి అన్ని మహిళలకు మేలు చేసేటివి కదా. ఇంతకుముందు గతంలో అన్నీ ఉన్నటివి, ఇవన్నీ పేర్లు మార్చి పెట్టాడు తప్ప కొత్తది ఏముంది?
విద్యా దీవెన అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి. అంతకుముందు స్కాలర్షిప్ విధానం ఉండింది కదా, ఇప్పుడు అవన్నీ ఎత్తేసి ఆయన ఇస్తున్నాడు అంతే. తర్వాత ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. గతంలో ఆయన కూడా చెప్పాడు అందరికి ఇస్తామని, లాస్ట్కి మాట తప్పి ఓన్లీ ఒకరికి ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లా కూడా కాదు. మనం ఎందుకు అన్ని ఓట్లు 25,000తో గెలుస్తామని ఎందుకు చెప్తున్నామంటే, రేపు 4,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. ప్రతి అవ్వతాత 3,000 రూపాయలు, గతంలో కూడా 200 రూపాయలు 2,000 రూపాయలు చేసే ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు 40-50 రూపాయల నుంచి రాజశేఖర్ 200 చేశాడు, చంద్రబాబు 200 నుంచి 2,000 చేశాడు. ఆయన చేసింది ఒక 1,000 రూపాయలు మాత్రమే. ఆ 1,000 రూపాయలకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇస్తానని చెప్పాడు, అది 4 విడతలుగా కలిపి 3,000 చివరిలో ఇచ్చాడు. మనం అట్లా కాదు కదా, రేపు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏప్రిల్ నుంచే ఇస్తా అని చెప్తున్నాడు. ప్రభుత్వం వచ్చా రాకపోయినంటే ఎప్పుడో జూన్లో వచ్చేదానికి కూడా నేను అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్తున్నాను. సో 4,000 రూపాయలు నువ్వు చూస్తారు తప్ప ప్రతి ఒక్కరు, ఇంకా వేరే ఏం లేదు.